సాయంకాల సమయం అందు ప్రియమైన వారలారా, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకొని పోతున్నాం. గతించినటువంటి కొన్ని వారాలుగా కొలస్సీలకు రాసినటువంటి ఆ యొక్క పత్రికను మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. పౌలు గారు ఏ విధంగానైతే క్రైస్తవుల యొక్క జీవితం లేక మరి విశ్వాసుల యొక్క జీవితము కట్టబడాలో అన్నటువంటి అంశాలను గురించి మనం చాలా మటుకు మనం ధ్యానం చేసుకుని ఉన్నాం. ఈ దినాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నటువంటి వాక్య భాగం కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18 నుంచి 25 వరకు ఉన్నటువంటి ఆ యొక్క దేవుని యొక్క వాక్య భాగము లేఖనాలను మనం ధ్యానం చేసుకునబోతున్నాం. ప్రియమైన వారులారా, మరి గతించినటువంటి వారాల్లో ప్రభు వారు మనకి చాలా గొప్ప విషయాలు జ్ఞాపకం చేసి ఉన్నారు. ఈ సమయంలో మనం ధ్యానం చేసుకొనబోతున్నటువంటి అంశం ఏమిటి అనగా, క్రైస్తవ కుటుంబం, క్రైస్తవ గృహం ఏ విధముగా కట్టబడాలి, ఆ కట్టబడటానికి కావలసినటువంటి నియమాలు యేసుక్రీస్తు ప్రభు వారు ఏ విధంగా తన యందు నమ్మిక ఉంచిన మరి బిలీవర్స్కి లేకపోతే విశ్వాసులకి అందజేసి ఉన్నారో అటువంటి మాటలను మనం ఈ యొక్క సాయంకాల సమయం జ్ఞాపకం చేసుకొనబోతున్నాం. ముందుగా 18 నుంచి 25 వరకు ఉన్నటువంటి వచనాలను నేను చదివి వినిపిస్తాను. మీ యొక్క మరి బైబిల్ ఉన్నట్లయితే మీ యొక్క బైబిల్ని తెరచి ఆ యొక్క వాక్య భాగాన్ని చూడాల్సిందిగా మనం చేస్తున్నాం. 18వ వచనం 3వ అధ్యాయం. భార్యలారా, మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువుని బట్టి యుక్తమై ఉన్నది. భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూరపరచకుడి. పిల్లలారా, అన్ని విషయములో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువుని బట్టి మెచ్చుకోదగినది. తండ్రులారా, మీ పిల్లల మనస్సును కృంగకూడినట్లు వారికి కోపము పుట్టింపకుడి. దాసులారా, మనుషులను సంతోషపెట్టు వారైనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడచ్చు శుద్ధాంతరకరణము గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములో విధేయులై ఉండుడి. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తము మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తుకు దాసులై ఉన్నారు. అన్యాయము చేయువానికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును, పక్షపాతము ఉండదు. దేవుని యొక్క బిడ్డలారా, ఈ యొక్క సాయంకాల సమయాన క్రైస్తవ గృహము ఏ విధముగా ఉండాలి, అసలు క్రైస్తవ గృహంలో ఉన్నవారు ఎవరు, ఏ విధముగా ఆయన యొక్క వాక్యము ద్వారా, ప్రవర్తన ద్వారా, మారు మనస్సు ద్వారా, ప్రభువుని అంగీకరించడం ద్వారా ఆ యొక్క గృహాన్ని కట్టుకోవాలి అనేటువంటి అంశాలను మనం ఈ సాయంకాల సమయంలో కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ప్రియమైన వారులారా, చాలా మంది చాలా మంచి మాటలు కుటుంబాన్ని గురించి చాలా మంచి మాటలు చెప్పారు. కొంతమంది ఒక ఆయన ఈ విధముగా అన్నారు కుటుంబాన్ని గురించి, ఎ ఫ్యామిలీ ఈజ్ అ సేక్రెడ్ టెరిటరీ, ఎ హెల్తీ ఫ్యామిలీ ఈజ్ అ సేక్రెడ్ టెరిటరీ. అనగా అది ఒక పవిత్రమైనటువంటి ఒక ప్రదేశముగా ఆయన ఒక కుటుంబాన్ని, ఒక గృహాన్ని ఆయన ఎంచారు. అనగా మరి దేవుడు నివసించేటువంటి ఆ యొక్క గృహం, క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ దిస్ హోమ్, దేవుడు నివసించే ఆ యొక్క గృహం ఈజ్ అ సేక్రెడ్ టెరిటరీ, చాలా పవిత్రమైనటువంటి ప్రదేశము. ఆ యొక్క పవిత్రమైనటువంటి ప్రదేశంలో ఉన్నవారు కూడా పవిత్రులుగా ఉండాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి హెచ్చరిస్తుంది. ప్రియమైన వారు, అంత మాత్రమే కాదు కానీ మరి ఒక ఆయన అన్నారు, ఐ డోంట్ కేర్ హౌ పూర్ ఎ మ్యాన్ ఈజ్, I don't care how poor a man is, if he has a family, he is rich అని అన్నారు. అనగా మనం ఎంత మరి బీద పరిస్థితిలో ఉన్నప్పటికీ కుటుంబము ఉన్నది అంటే నువ్వు చాలా ధనవంతుడివి అని గ్రహించాలి సుమా అని చెప్పి ఒక ఆయన అన్నారు. ఆ విధముగా ఒక కుటుంబము అనేటువంటి ఆ యొక్క వ్యవస్థ, an organization called a family is a God planted organization. It is the first organization God has ever planted in the face of this earth. A family is a sacred territory, is designed by our God. అందుకని కొన్ని గృహాల్లోనికి మనం వెళ్తున్నప్పుడు ఈ యొక్క ప్లాట్ చాలా మరి ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటాం. ఇదేమని చెప్తుందంటే, క్రైస్ట్ ఈస్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, అవర్ అన్సీన్ గెస్ట్ అట్ ఎవ్రీ మీల్, అవర్ సైలెంట్ లిజనర్ టు ఎవ్రీ కాన్వర్సేషన్. చాలా ఇంట్లో నేను చూశాను ఈ యొక్క ప్లాట్ని. మా ఇంట్లో కూడా ఒకటి ఉన్నది, ఒకటి కాదు 2 ఉన్నాయి యాక్చువల్గా.
ప్రతి గదికి ఒకటి కూడా ఉంటుంది. ఎందుకంటే జ్ఞాపకం చేసుకుంటా ఉంటారు క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అని. జ్ఞాపకం మాత్రమే కదా, కానీ మన జీవితంలో మన యొక్క గృహంలో క్రీస్తు ఉన్నాడా అనేటువంటి ఆ యొక్క దృక్పథాన్ని ఎప్పుడు కూడా మరి మనసులోకి తీసుకుని రాను. అదొక మంచి డిజైన్గా చూడండి ఎంత బాగా ఉందో ఈ ఫ్రేమ్. ఈ ఫ్రేమ్ చూస్తే చాలా ప్లెజెంట్ కిటికీ ఒకటి కనబడుతుంది, ఫ్లవర్స్ పెట్టారు, దాని తర్వాత ఒక మంచి వాక్యం లాగా రాసి పెట్టారు. అది చదువుకోవడానికి బాగుంటుంది, కానీ నిజంగా అది అక్కడ జరుగుతుంది అని అంటే ఎంత గొప్పగా ఎంత రమ్యంగా ఉండాల్సిన కుటుంబాలు ఈ యొక్క దినాల్లో మనం చూస్తున్నామా? ఈ యొక్క సంగతులను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియమైన వాళ్ళ. ఈ యొక్క సమయంలో ఒక 3 పిల్లర్స్, దేర్ ఆర్ 3 పిల్లర్స్, ఇన్ఫాక్ట్ దేర్ ఆర్ 4, బట్ ఐ విల్ కవర్ 3 పిల్లర్స్ టు బిల్డ్ ఎ ఫ్యామిలీ. ఒక ఫ్యామిలీ ఒక కుటుంబాన్ని కట్టాలి అంటే దాని పునాదులతో సహా ఒక 3 స్తంభాల గురించి ఈ యొక్క సమయంలో మనం మాట్లాడబోతున్నాం. మొట్టమొదటి స్తంభము ఏమిటి అనగా, అక్కడ వాక్యంలో మనకి రాయబడినటువంటి స్తంభం ఏమిటంటే, భార్యలారా, మొట్టమొదటి సూచన లేకపోతే మొట్టమొదటి ఆజ్ఞ భార్యలకు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. పౌలు గారు మరి వివాహితులు కాదు, కానీ కానప్పటికీ కూడా మొట్టమొదటిగా భార్యలకు ఆయన ఒక ఆజ్ఞ మరి ప్రభు వారి యొక్క ఆత్మచేత ఇవ్వటం జరుగుతుంది. ఏమిటి ఆజ్ఞ? భార్యలారా మీ భర్తకు విధేయులై ఉండుడి, మీ భర్తలకు విధేయులై ఉండుడి. ఆబ్వియస్లీ వైఫ్ ఇస్ ద లాస్ట్ క్రియేషన్. సృష్టిలో మనం చూసుకున్నట్లయితే ఒక భార్య ఆఖరిగా సృష్టించబడినటువంటి సృష్టి అని చెప్పుకోవచ్చు. ఎందుకనగా దట్ ఈస్ ద లాస్ట్ థింగ్ దట్ ద లార్డ్ హ్యాస్ క్రియేటెడ్. హీ హెస్ క్రియేటెడ్ ఈవ్ and then he has given it to Adam and he rested. That's the last thing. Interestingly, Paul starts with the last thing in the creation. How interesting it is. ఏమని చెప్తున్నారంటే, భార్యలారా మీ భర్తకు, మీ భర్తలకు, లేకపోతే మీ స్వంత పురుషులకు అని కూడా కొన్ని మాటలు ఉన్నాయి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చూస్తే. అదేవిధంగా మనం చూసినట్లయితే భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి అన్న మాట చూస్తున్నాం. అదే ప్యారలల్ ప్యాసేజ్ ఇన్ 1 Peter chapter 3 1-6 లో కూడా మనం చూస్తాం ప్రియమైన వారలారా. 1 పేతురు 3వ అధ్యాయానికి కూడా ఒకసారి మనం వెళ్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయాన్ని కూడా మనం ఒకసారి ధ్యానం చేసుకొని పోతున్నాం. కానీ ఇక్కడ ఒక మంచి మాట ఉన్నది స్త్రీల గురించి, లేకపోతే మరి భార్యల గురించి ఒక మంచి మాట పేతురు గారు రాస్తా ఉన్నారు. ఏమని రాస్తా ఉన్నారు? 3వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుతున్నాను. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. ప్రియమైన వారులారా, అనాది కాలం నుండి వస్తున్నది ఏమిటి అనగా, లోబడి ఉండకపోవటం వలన ఇది ఈ యొక్క మాట రాయబడి ఉన్నది. లోబడుట అనేది కనబడబోయినప్పుడే లోబడుడి అన్నటువంటి ఆజ్ఞ ఇవ్వడం జరుగుతుంది. లేకపోతే లోబడుట అనేది ఒక కష్టమైనటువంటి పని కాబట్టి, అది దేవుని దృష్టికి మరి ప్రీతికరమైనది కాబట్టి అది ఆజ్ఞగా ఇవ్వడం జరుగుతుంది. ప్రియమైన వారలారా, ఇక్కడ ఉన్నటువంటి భార్యలందరికీ ఒక సవాలు. ఏమిటి ఆ సవాలు అనగా, మీ భర్తలకు మీరు లోబడి ఉంటున్నారా? మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే అనగా మరి హస్బెండ్స్ అన్నవారు, లేకపోతే మరి ఇఫ్ ద హస్బెండ్ ఈజ్ అన్ అన్బిలీవర్, మరి భర్త అనేటువంటి వాడు మరి యేసుక్రీస్తునందు విశ్వాసము చూపకపోయినట్లయితే వారు భయముతో కూడిన మీ ప్రవర్తనను అనగా మీరిచ్చేటువంటి రెస్పెక్ట్, మీ యొక్క హస్బెండ్స్కి ఇచ్చేటువంటి రెస్పెక్ట్, మీ యొక్క మరి భర్తలకు ఇచ్చేటువంటి ఆ యొక్క ప్రవర్తన, ఎటువంటి ప్రవర్తన? భయముతో కూడిన మీ ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. అనగా మీ యొక్క ప్రవర్తన బట్టి ప్రభు అంట వారి హృదయాలు మారుస్తారంట. అంటే మీకు ఇచ్చినటువంటి ఆ యొక్క గొప్ప సదవకాశం లేకపోతే బాధ్యత ఏమిటి అంటే మీ ప్రవర్తన అని చెప్పుకోవచ్చు. సో ద వైఫ్స్, whoever is called to be a wife must submit to the husband. ఏ విధముగా సబ్మిట్ అవ్వాలి అని మనం ఆలోచన చేసినట్లయితే ప్రియమైన వాళ్ళని అక్కడ మాట ఏముందంటే, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉండి కూడా ఏ విధముగా మరి సంఘము క్రీస్తుకి లోబడి ఉంటుందో ఆ విధముగా ఒక స్త్రీ లేకపోతే ఒక భార్య భర్తకు విధేయత చూపించవలసిందిగా మరి పౌలు గారు అక్కడ ఆజ్ఞాపిస్తున్నారు. అంత మాత్రమే కాదు, the wives must submit willfully. It's not a rule. అరే ఇంకెలాగా పెళ్ళి అయిపోయింది కదా, ఇంకా జీవితం అయిపోయింది కదా, ఇంకా ఎలాగైనా లాక్కి వెళ్ళాలి కదా అని చెప్పేసి మరి చూపించేటువంటి సబ్మిషన్ కాదు. ఈ సబ్మిషన్ ఏ విధంగా చూపించాలి అంటే విల్ఫుల్గా, హీ ఈస్ మై హస్బెండ్, హీ ఈస్ మై హెడ్, హీ ఈస్
మై క్రౌన్ అన్నటువంటి ఆ యొక్క దృక్పథం కలిగి, అటువంటి భావన కలిగి మీరు సబ్మిట్ అవ్వాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం. మూడవది, రెస్పెక్ట్ యువర్ హస్బెండ్. రెస్పెక్ట్ అనగా భయముతో కూడినటువంటి ప్రవర్తన. అది పేతురు రాసిన 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. స్త్రీలారా మీరు స్వపురుషులు లోబడి ఉండి, అందువలన వారిలో ఎవరైనా వాక్యములకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ ప్రవర్తన. దిస్ ఇస్ రెస్పెక్ట్. భయం అంటే ఏదో కొడతాడు, లేకపోతే తాగి వస్తాడు, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ తరివేస్తాడు, లేకపోతే వదిలేస్తాడు, లేకపోతే డైవర్స్ ఇచ్చేస్తాడు, లేకపోతే పుట్టింటికి పంపిస్తాడు. ఇది కాదు భయం. ఎందుకు భయం ఉండాలి అంటే రెస్పెక్ట్, భయముతో కూడినటువంటి ప్రవర్తన. ఆయన నా శిరస్సై ఉన్నాడు కాబట్టి భయం. శిరస్సు లేనిదే మరి బాడీ ఎందుకైనా పనికి వస్తుందా? మీకు శిరస్సు లేదనుకోండి, ఒక కాళ్ళు చేతులు ఉంటే సరిపోతుందా శిరస్సు లేకుండా? ఆ విధమైనటువంటి రెస్పెక్ట్. హీ ఈజ్ యువర్ హెడ్ అండ్ సో యూ హ్యావ్ టు షో యువర్ రెస్పెక్ట్. మరి ఎంతోమంది భార్యలు BMW అంటారు. మా యొక్క ఆఫీస్లో BMW అంటే బిగ్ మౌత్ ఉమెన్ అని అర్థం. ఏమిటంటే బిగ్ మౌత్ ఉమెన్ అంటే చాలా పెద్ద నోరు ఉంటుందంట ఆవిడకి. ఆ నోరు ఎలా ఉంటుందంటే మరి ఎవరిదైనా మాట్లాడితే భయం. ఎవరికి? ఆడవాళ్ళకి కాదు, మగవాళ్ళకి భయం. ఎందుకంటే ఆవిడ నోరు ఇప్పిందంటే చాలా విషయాలు చెప్తుంది. ఇంక మరి ఎక్కడ కాదు. బిగ్ మౌత్ ఉమెన్ BMW అంటారు మా యొక్క ఆఫీస్లో. అంటే ఏమిటి అక్కడ అర్థం అంటే చలామణి చేయటం, శబ్దమణి ఉండటం కన్నా చలామణి చేయటం అనేటువంటి మరి చాలా మంది విమెన్ మనం చూస్తా ఉన్నాం. ప్రియమైన వారులారా, కానీ పౌలు గారు ఇస్తున్నటువంటి ఆ యొక్క సందేశం లేకపోతే ఆజ్ఞ ఏమిటంటే ప్రభువుని బట్టి భర్తలకు విధేయులై ఉండండి. ఇది చాలా కష్టమైనటువంటి పరిస్థితి. ఎందుకు అనగా ఆదికాండము 3వ అధ్యాయం 16వ వచనానికి మనం త్వరగా వెళ్తే, ఆదికాండము 3వ అధ్యాయం 16వ వచనానికి మనం త్వరగా వెళ్ళి అక్కడ ఒక విషయాన్ని మనం గమనించాం. ప్రియమైన వారులారా, ఒకసారి ఆల్రెడీ నేను షేర్ చేసుకున్నటువంటి ఆ యొక్క మాట 3:16 ఆదికాండం 3:16 ఏం చెప్తుందంటే, ఎప్పుడైతే అవ్వ మరి పాపము చేసిందో దేవుని దృష్టిలో దేవుడు ఒక మాట చెప్పాడు ఈవుతో. అవ్వతో ఒక మాట చెప్పి అంటున్నాడు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును అని ఒక మాట చెప్పారు. అది స్వభావం. దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఒక స్త్రీకి. ఏమిటి జ్ఞాపకం? ఒక భార్యకి జ్ఞాపకం చేస్తున్నటువంటి ఆ యొక్క స్వభావం ఏమిటి అంటే, నీకు నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును అని నీ స్వభావం గురించి ఆయన జ్ఞాపకం చేస్తాడు. ఏమిటి వాంఛ అంటే, మనం 4వ అధ్యాయము 7వ వచనానికి వచ్చేసరికి అదే మాట, అదే వాంఛ కలిగినటువంటి ఒక సన్నివేశాన్ని చూస్తున్నాం. ఈ సన్నివేశం కైను జీవితంలో ఉన్నటువంటి ఆ సన్నివేశం. కైన్ ఈజ్ వెరీ యాంగ్రీ అబౌట్ హిస్ బ్రదర్ ఏబెల్. మరి ఏబెల్ యొక్క మరి అర్పణ దేవుడు అంగీకరించడం వల్ల కైనుకి చాలా కోపం వచ్చింది. అయితే దేవుడు ఒక మాట కైనుతో కూడా తన స్వభావం నిమిత్తం ఒక మాట అన్నారు. ఏమిటి ఆ మాట అన్నారు? 7వ వచనం 4వ అధ్యాయం 7వ వచనాన్ని చూస్తే, సత్క్రియ చేసిన ఎడల చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును. పాపమున కంట వాంఛ కలుగుతుందంట. ఎవరి మీద? సత్క్రియలు చేయని వాని ఎడల. సత్క్రియలు చేయని వాని ఎడల పాపము వాంఛ కలిగి ఉంటుంది. అంటే పాపము ఏం చేస్తుందంటే క్యాప్చర్ చేస్తుంది, పట్టుకున్నదంటే వదిలించుకోవడానికి మనకి శక్తి కూడా చాలదు. అటువంటి శక్తి కలిగినటువంటి పాపం. దానితో పోలుస్తా ఉన్నాడు స్త్రీ యొక్క స్వభావం. ఏమిటి స్త్రీ యొక్క స్వభావం అంటే, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును అంటే ఏమిటి ఆ యొక్క వాంఛ? నేను ఎలాగైనా సరే నా భర్త కన్నా నేనే పవర్ఫుల్ అని ప్రూవ్ చేసుకోవాలి. అది స్వభావం కలిగినటువంటి స్త్రీ గుణం అని చెప్పుకోవాలి. ఎందుకు? వాక్యానుసారం, నా మాటలు కాదు. అందుకని ఈ దినాల్లో కూడా మనం చూస్తా ఉన్నాం ప్రియమైన వారులారా, there are spokesmen for family and that spokesman is always the wife. చాలా కుటుంబాలు నేను చూశాను. చాలా కుటుంబంలో స్త్రీ ఒక స్పోక్స్మెన్గా ఉంటారు. హస్బెండ్ అనేవాడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు పనులు చేసుకుని జీతం సంపాదించుకొని వారి జీవితాన్ని వారు, కానీ ద స్పోక్స్మెన్ అనగా ఒక విలేకరుగా చెప్పుకోవచ్చు. అంటే ఒక రిప్రజెంటేటివ్ ఫర్ ద హోమ్ సమ్ టైమ్స్ ఇస్ ఆల్వేస్ ఉమెన్. And it is shameful. I have seen that in many families. I'm not pinpointing anybody in here, but జనరల్గా చెప్తా ఉన్నాను. చాలా కుటుంబాల్లో స్త్రీలు లేకపోతే భార్యలు స్పోక్స్మెన్, రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద హోమ్. It is not biblical. It is not according to the word of God. The husband must be the authority in a family. ఆ విషయం కలిగి కాబట్టి మరి విధేయత చూపించాలి అంటే మరి మనకున్నటువంటి యొక్క వాక్య భాగము వాంఛ వదులుకోవాలి. ప్రియమైన వాళ్ళ వాంఛ వదిలి విధేయతకు రావాలి.
అది పౌలు గారు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. అది అంట మొదటి స్తంభం కుటుంబానికి. మొదటి స్తంభం కుటుంబం కట్టడానికి మొదటి స్తంభం ఏమిటి అంటే ప్రభువునకు యుక్తమైనది, ఫిట్టింగ్ టు ద లార్డ్. దట్ ఇస్ ద ఫస్ట్ పిల్లర్. అండ్ దట్ పిల్లర్ ఈస్ సేయింగ్ దట్ వైఫ్స్ మస్ట్ సబ్మిట్ టు దేర్ హస్బెండ్స్. ఏ విధంగా సబ్మిట్ చేయాలి? ఫస్ట్ లీవ్ ద డిజైర్. Leave the desire to rule over your husband. You cannot, you will not. అది దేవుని యొక్క వాక్యం చెబుతుంది. నెక్స్ట్, ఆఫ్టర్ లీవింగ్ ద డిజైర్ ఆన్ యువర్ హస్బెండ్, యూ మస్ట్ సబ్మిట్ టు యువర్ హస్బెండ్. అది ఎంత ఈజీగా జరిగే పని కాదు. కాబట్టి ప్రియమైన వాళ్ళ జ్ఞాపకం చేసుకుంది. ఎవరికి రాస్తున్నారు పౌలు భక్తుడు ఈ మాట? 3వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూస్తే అంటున్నాడు, ఏమంటారంటే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. That is the condition. If you are a believer and a wife sitting in this room, this is the word for you. You must leave the desire. As sin desires an unfaithful and an unrighteous man, you must leave it. But then, you must submit. That is putting off. అదే కదా మనం 2 వారాల క్రితం చూసాం. Put off the old man. The old man is to desire. The old woman is to desire, but the new woman is to submit. That is the key word. ఇంకా మరి చాలా మంచి మాటలు మరి పేతురు రాసిన 3వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇంకొక మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. 5వ వచనాన్ని గమనిద్దాం. ప్రియమైన వాళ్ళ చాలా మంచి మాట ఏమనుంది? 3:5, మొదటి పేతురు 3:5 ఏమనుంది? అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు. ఈ మాట మీరు ఎక్కడ కూడా చూడరు. హోలీ ఉమెన్ only used once in the entire Holy Bible. Holy women. Holy men అని కూడా ఒకేసారి వాడారు. Holy women is the only time that is mentioned. పరిశుద్ధ స్త్రీలు. ఎవరు పరిశుద్ధ స్త్రీలు? ప్రభువు కొరకు ఏం చేశారంట? పూర్వం దేవునిని ఆశ్రయించిన. If you are seeking God, you are a holy women or holy woman. ఎందుకంట వారి స్వభావంలో స్వపురుషులకు లోబడ్డారు. They have learned to leave the desire, or they are transformed by the glory and grace of our Lord Jesus to leave the desire and cleave the submission. And that is what Paul is saying in this beautiful verse. త్వరగా సో మొట్టమొదటిగా wives must submit to their own husbands, submit willfully and submit respectfully. That is a commission to the believing wives. రెండవ మరి స్తంభానికి వచ్చినట్లయితే రెండవ స్తంభం ఎవరికి ఉన్నది? పిల్లలారా. దిస్ ఇస్ ఫర్ చిల్డ్రన్. ఇక్కడ మన చిల్డ్రన్ ఎవరు లేదు కాబట్టి 2 పాయింట్స్ గవాల్ని 2 మాటలు చెప్పుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం. పిల్లల కొరకు రాయబడినటువంటి ఆ యొక్క మాట ఏమిటి ఉన్నది? పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి. వాట్ ఎ బ్యూటిఫుల్ ఇన్స్ట్రక్షన్ గివెన్ టు చిల్డ్రన్. లిసన్ టు ఒబే యువర్ పేరెంట్స్. ఇది ప్రభువును బట్టి మెచ్చదగినది. ఇట్ ఈస్ ప్లీజింగ్ టు ద లార్డ్. ద సెకండ్ పిల్లర్ ఫర్ అ ఫ్యామిలీ ఈస్ ప్లీజింగ్ టు ద లార్డ్. ద ఫస్ట్ పిల్లర్ ఈస్ వాట్? ఇట్ ఈస్ ఫిట్టింగ్ టు ద లార్డ్. The second thing he is talking about is pleasing to the Lord. That is what the Lord is requiring of children. Entanta children must obey. వారు దేవుని దేవుడు మెచ్చుకోవాలి అంటే వారు ఏం చేయాలంటే తల్లిదండ్రుల్ని మరి they must obey their children. అంతమంది in all things అన్నది కొన్ని మాటల్లోనే కాదు, అన్ని విషయాల్లో కూడా తల్లిదండ్రులు అంత మాత్రమే కాదు, వారు తల్లిదండ్రుల్ని గౌరవం కూడా చేయాలి. ఏ విధంగా గౌరవపరచాలి? హౌ డు యూ రెస్పెక్ట్ ఆర్ హౌ డు యూ ఆనర్ యువర్ పేరెంట్స్? ఆనర్ ద ఫస్ట్ కమాండ్మెంట్ విత్ అ ప్రామిస్ అని చెప్తా ఉంటారు కదా చాలాసార్లు. ఆనర్ యువర్ ఫాదర్ అండ్ దై మదర్ సో దట్ వాట్ that your days may be, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వనట్లు, days may be prolonged, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వనట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుడి. ఎవరికి ఆజ్ఞ? పిల్లలైన కాదు, మనకు కూడా తల్లిదండ్రులు ఉన్నారుగా. మనకి తల్లిదండ్రులకి ఎప్పుడు కూడా మనం పిల్లలమే. తల్లిదండ్రులకి మనం ఎప్పుడు కూడా మరి ఇంకొక రిలేషన్షిప్లోకి వెళ్ళాము.
ఒకప్పుడు నా కుమారుడు, ఇప్పుడు ఇంకోటి భర్త అని చెప్పరు పిల్లలు కదా. చెప్తారండి ఎవరైనా? తల్లిదండ్రులు ఉన్నారు. నేను కూడా ఒక తండ్రినే. జూనియర్ ఎంత పెద్దదైనా సరే అది నా కూతురైనా చెప్తాను, కానీ ఇంకోటి భార్య అని చెప్పను. ఎవరైనా చెప్పారా మీరు అలాగా? ఇదిగోండి మా అబ్బాయి అని చెప్పకుండా ఇదిగోండి హేనా గారి హస్బెండ్ అని చెప్పారండి అయ్యగారు? ఎప్పుడు కూడా చెప్పరు కదా. పిల్లలే ఎంత ముసలి వాళ్ళు అయినప్పటికీ కూడా, ఎంత వయసులో ఉన్నవారైనప్పటికీ కూడా పిల్లలు ఎప్పుడు కూడా అంటే ఉన్నంతకాలం, తల్లిదండ్రులు ఉన్నంతకాలం తల్లిదండ్రుల్ని గౌరవించడం అనేది ప్రభు కంటే మెచ్చదగినదంట. ఇది కూడా కుటుంబంలోనే. కుటుంబంలో ఉన్న పిల్లలు ఎవరు? తల్లి తండ్రి కూడా పిల్లలే. ఎప్పుడు? తల్లిదండ్రులు ఉన్నంత వరకును కూడా తల్లిదండ్రులే. మరి ఆ యొక్క హృదయం కలిగి వారి యొక్క మాటలను మనం అంగీకరించి ఒబే చేయడం వలనంట ఇట్ ఈస్ ప్లీజింగ్ టు ద లార్డ్. నో మ్యాటర్ వాట్ ఇఫ్ వి ఒబే ద పేరెంట్స్, it is pleasing to the Lord. Not just I obeying my parents, but also my children obeying me and my wife is pleasing to the Lord. But it starts with me. It starts with ourselves, even though we are grown up. So రెండవ స్తంభము ఏమిటి అంటే it is pleasing to the Lord. ఏంట మాట? ప్రభువును బట్టి మెచ్చుకొనతగినది. రెండవ స్తంభం. మొట్టమొదటి స్తంభం ఏమిటి? ఫిట్టింగ్ టు ద లార్డ్. ప్రభువునకు యుక్తమైనటువంటిది. కుటుంబంలోంచి వెళ్ళాలి, ఆఫీసులోంచి కాదు. కుటుంబంలోంచి వెళ్ళవలసినటువంటి ఆ యొక్క మరి దేవునికి ఆ యొక్క ప్రీతికరమైనటువంటి అర్పణలు. మరి మూడవ పిల్లర్కి వెళ్ళిపోదాం. ద థర్డ్ పిల్లర్ దట్ పాల్ ఈస్ సేయింగ్ హియర్ ఇస్ it is talking to the servants or the slaves or many of us or employees, right? ఏమనున్నది ఆ మాట ఒకసారి గమనిద్దాం ప్రియమైన వాళ్ళారా. త్వరగా ముగించుకుందాం ఈ యొక్క సాయంకాల సమయం మందు. 22వ మాట ఏమనుంది? దాసులారా, మనుషులను సంతోష పెట్టువారైనట్టు కంటికి కనబడవలనని కాక, కంటికి కనబడవలని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంకరణ కలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండుడి. There are three things that we see in this passage. What are the three things? What are servants or employees are called for అన్న మాట మనం ఇక్కడ చూస్తా ఉన్నాం ప్రియమైన. The first thing is హృదయపూర్వకముగా, అంటే ఎవరో చూస్తున్నారని హిపోక్రటిక్గా కాదు, హృదయపూర్వకముగా. చాలా మంది చెప్తా ఉంటారు ఈ మధ్యలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నప్పుడు అది వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు, వర్క్ ఫర్ హోమ్ అయిపోయింది అని చెప్తా ఉంటారు. నిజమే కదా? చాలా మటుకు అది నిజమే. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం ఇంట్లో పనులు చేయడానికి వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుంటా ఉంటాం. ప్రియమైన వాళ్ళ జ్ఞాపకం చేసుకుందాం. ఐఎమ్ నాట్ కండెమింగ్ ఎనీబడి, బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ ఆస్కింగ్ us that we have somebody who is watching us, not our boss. ఏమనున్నది ఆ మాట? మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా చదువుదాం. ప్రభువును బట్టి భయపడచ్చు. చాలా మంది బాస్లకు భయపడతాం కదా. ఎందుకు భయపడతాం? బాస్కి ఎందుకు భయపడతాం అంటే పని చేయకపోతే తీసేస్తాడని. దేవుడికి కూడా భయపడం కదా. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో గమనించండి. మీరు జాబ్ చేసేటప్పుడు, మీ యొక్క పని చేసేటప్పుడు అంట దేవునికి భయపడి పని చేయమంటున్నారు. అనగా నువ్వు అంటే బాస్ చూసినా చూడకపోయినా, లీవ్లో ఉన్నా లీవ్లో లేకపోయినా, ఆయన సీట్లో ఉన్నా సీట్లో లేకపోయినా, నువ్వు చేసే పని ఏ విధంగా ఉండాలంట? ప్రభువుకి ఇంపైనట్లుగా, ప్రభు చూస్తున్నట్లుగా. అంటే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినా, వర్క్ ఫ్రమ్ ఫర్ హోమ్ చేసినా ప్రభు చూస్తున్నారు అని మనము జ్ఞాపకము చేసుకొని పని చేయమని అక్కడ ఉన్నది. మాట చదువుకుందాం మరొకసారి. ఏమనున్నది? దాసులారా, మనుషులను సంతోషపెట్టు వారైనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములో విధేయులై ఉండుడి. ఈ విధేయత వలన ప్రభువుకి ఏమిటి అంట? ఇట్ ఈస్ ఫియరింగ్ ద లార్డ్. ఈ ఫియర్ ఏంటంటే చాలా మటుకు నేను చెప్తా వస్తూ ఉంటాను. ఈ ఫియర్ అంటే భయం కాదండి, భయము అన్న మాట కాదు. ఈ ఫియర్కి ఒక మంచి ట్రాన్స్లేషన్ ఏమిటి అంటే, అనువాదం ఏంటంటే రెస్పెక్ట్. తల్లిదండ్రులు అంటే మరి చిన్నప్పుడు భయం ఉండేది. ఇప్పుడు కూడా చిన్న పిల్లలు గట్టిగా
గట్టిగా ఏమైనా అన్నాం అనుకోండి, చిన్నపిల్లలు చాలా భయపడతారు. ఎందుకంటే ఏదో చేసేస్తాడు మా నాన్నని కదా. ఆ భయం చిన్నప్పటి వరకు ఉంటుంది, కానీ ఎదిగిన తర్వాత అలాంటి భయం ఉండదు. పడతారని భయం ఉంటుందండి, అది అయిన తర్వాత ఉండదు. ఏంటి ఆ భయం ఉంటుంది? ఆ భయం ఏమిటంటే రెవరెన్స్ ఆర్ రెస్పెక్ట్, either for age or for their authority over our lives, right? As a parent or as a teacher, as an elder, as a pastor or as a mentor, we have fear for them. Why? That fear is speaking about our reverence that we have in our lives. If we lose that fear or reverence, we lose our value. మనం ఎప్పుడైతే అటువంటి గౌరవం లేకపోతే అటువంటి భయం అటువంటి రెవరెన్స్ పోతుందో మన లైఫ్లో, వీ కెనాట్ లెర్న్ ఎనీథింగ్ ఇన్ లైఫ్. అది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎప్పుడైతే ఆ రెవరెన్స్ పోతుందో, ఎప్పుడైతే ఆ రెస్పెక్ట్ పోతుందో, ఎప్పుడైతే ఆ యొక్క ఫియర్ అనేది పోతుందో, ఈ దినాల్లో మనం చూస్తూ ఉన్నాం క్లాసెస్ స్కూల్స్లో, ఈ యొక్క దేశంలో స్కూల్స్లో చూస్తూ ఉన్నాం. దే డోంట్ ఈవెన్ కేర్. ఆ మధ్యన నేను జూనియర్ స్కూల్కి తీసుకెళ్తున్న రోజుల్లో ఒకరోజు జూనియర్ స్కూల్కి నడిపించుకుంటూ వెళ్తా ఉంటే ఒక చిన్ని బాబు మేబీ 4th గ్రేడ్లో ఉంటాడేమో, ఒక సైకిల్ మీద తొక్కుంటా వెళ్తా ఉన్నాడు. తొక్కుంటా వెళ్తా ఉంటే పక్క నుంచి ఒక కాప్ వచ్చి ఆపాడు. ఆపి ఏ అని పిలిచాడు. పిలవగానే వాడు సైకిల్ ఆపి అలా తిరిగి చూశాడు పోలీస్ వైపు. చూసి యా వాట్ అన్నాడు. అంటే మనం జనరల్గా ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు అంత ధైర్యంగా యా వాట్ అని అనం, వెంటనే స్టడీ అయిపోతాం. ఇప్పటికీ కూడా ఈ దేశంలో పుట్టి పెరిగిన నా కూతుర్లు కూడా పోలీసు వాళ్ళు అంటే భయమే. కానీ ఇక్కడ జనాలకి ఏంటంటే యా వాట్ అన్నాడు. యా వాట్ అంటే వేర్ ఈజ్ యువర్ హెల్మెట్ అని అడిగాడు కాప్. అంటే సైకిల్ మీద వెళ్తున్నప్పుడు హెల్మెట్ ఉండాలి కదా. తనకి 4th గ్రేడ్ ఆయనకి హెల్మెట్ లేదు కాబట్టి ఆపి వేర్ ఈజ్ యువర్ హెల్మెట్ అన్నాడు. ఐ డోంట్ హ్యావ్ ఇట్ అన్నాడు. ఐ డోంట్ హ్యావ్ ఇట్ అంటే వాక్ యువర్ బైక్ అన్నాడు. అంటే హెల్మెట్ లేకపోతే నువ్వు సైకిల్ తొక్కడానికి వీలు లేదు కాబట్టి సైకిల్ నడిపించుకుని స్కూల్కి వెళ్ళా అన్నాడు. విన్నాడా? జ్ఞాపకం చేసుకోండి ఒకసారి. వినలేదు, తొక్కునే వెళ్ళాడు. మళ్ళీ కాప్ వెనకాలే, సైకిల్ వెనకాలే కారు స్లోగా నడుపుకోండి. అసలు వాక్ యువర్ బైక్ అని 3 సార్లు 4 సార్లు చెప్పాడు. కానీ స్కూల్కి వెళ్ళే వరకు ఎప్పుడు ఆయన సైకిల్ దిగలేదు, తొక్కలేదు. కానీ సైకిల్ దిగకుండానే ఆ సైకిల్ అలా ఈడ్చుకుంటేనే వెళ్ళాడు. కానీ సైకిల్ దిగి తొక్కుని వెళ్ళలేదు. He lost the reverence of the power and authority. Can you learn anything? If you are in that state, you will never learn anything if you lose that fear and respect for authority. అది మరి స్లేవ్స్ ఆర్ సర్వెంట్స్ ఆర్ దేవుని యొక్క జనాంగమైనటువంటి ఆ యొక్క దాసులకు ఉండవలసినటువంటి లక్షణం ఏమిటంటే రెవరెన్స్, ఫియర్ అండ్ రెస్పెక్ట్. ఆ దృక్పథం కలిగి, ఆ హృదయ భావన కలిగి మనలను పని చేయమని దేవుడు మనకు ఆదేశిస్తున్నాడు. ప్రియమైన వల్ల చాలా కష్టం. ఎందుకు కష్టం? బాస్ చూడకపోతే మనకేం పోయింది కదా. బాసు మరి ఇవాళ సెలవు పెడితే మనం ఎన్ని గంటలకు వెళ్తాము ఆఫీస్కి, ఎన్ని గంటలకి ఇంటికి వస్తామో ఎవరు చూస్తారండి? ఎవరు చూడరు కదా. అదే మరి హృదయ భావన కలిగి మనం ఉంటాం కదా. మీరు సంగతి కదా, నా సంగతి మాట్లాడుతున్నాను. అందుకనే ఈ యొక్క మెసేజ్ చెబుతున్నప్పుడు మా యొక్క భార్యతో అంటామని, ఇట్స్ సో డిఫికల్ట్ టు ప్రీచ్ బికాస్ ఇట్ ఈస్ అప్లైయింగ్ టు మీ, రైట్? I should not work for home. Even if I work from home, I have a boss at home, which is my Jesus Christ our Lord. Must be faithful to his calling. ఇది 3వ స్తంభం. ప్రియమైన వాళ్ళరా, జ్ఞాపకం చేసుకుని 3 స్తంభాల గురించి, కుటుంబాన్ని కట్టడానికి గల 3 స్తంభాలు. ఇంకొక స్తంభం గురించి కూడా మాట్లాడుకుందాం. 3 స్తంభాలు ఏమిటి? మొట్టమొదటి, ఇట్ ఈస్ ఫిట్టింగ్ టు ద లార్డ్. ద ఫస్ట్ పిల్లర్ ఈస్ ఫిట్టింగ్ టు ద లార్డ్. యెహోవాకు, దేవునికి యుక్తమైనది ఏమిటి? భార్యలు డిజైర్ని వదిలి సబ్మిషన్కి రావాలి. దే మస్ట్ లీవ్ ద డిజైర్ అండ్ కమ్ ఇన్ టు ద మోడ్ ఆఫ్ సబ్మిషన్. వాంఛను వదిలి we must come to obedience. వాంఛను వదిలి విధేయతకు రావాలి. అది మొట్టమొదటి పిల్లర్. ఇఫ్ దాట్ ఈస్ ద ఫస్ట్ పిల్లర్, ద సెకండ్ పిల్లర్ మరి చిన్న పిల్లలైనటువంటి వారు వారి యొక్క రిబెలియన్ని వదిలి మస్ట్ కమ్ ఇన్ టు obedience. And the third one is the slaves or the servants or the employees must leave hypocrisy and follow obedience and service. So these are the 3 pillars, fundamental pillars for a family. మీరు అందరూ అనుకుంటున్నారు చాలా వచనాలు అక్కడ స్కిప్ చేశారు, భర్తల గురించి ఏం మాట్లాడలేదు కదా. భార్యల గురించి, పిల్లల గురించి, మరి మా స్లేవ్స్ గురించి కూడా చాలా. భర్త సంగతి ఏమిటి? భర్త చాలా హోలీయా?
లేకపోతే చాలా మంచివాడా? నిజంగా ఈ ప్యాసేజ్ చదువుతున్నప్పుడు ప్రియమైన వాళ్ళారా, దిస్ ప్యాసేజ్ ఇస్ టాకింగ్ అబౌట్ మెన్, నాట్ ఎనీబడి. ఎందుకనగా 18 భార్యలకి భర్తలనిచ్చాడు, పిల్లలకి తండ్రినిచ్చాడు, 3 స్లేవ్స్కి మాస్టర్స్ని ఇచ్చాడు. ఈ 3 రోల్స్ మెన్ అయిన వారికి ఉన్నాయి. జాగ్రత్తగా గమనించండి. భార్యల గురించి మాట్లాడిన వెంబటనే భర్త గురించి మాట్లాడుతున్నాడు. చిల్డ్రన్ గురించి మాట్లాడిన వెంబటనే తండ్రుల గురించి మాట్లాడుతున్నాడు. స్లేవ్స్ గురించి మాట్లాడిన వెంబటనే యజమానుల గురించి మాట్లాడుతున్నాడు. అనగా that will lead us to the first and the foremost thing that we as husbands must follow. ఏమిటి? మొట్టమొదటి, now we turn our focus to husbands. Men as husbands. వాక్యం చదువుకుందాం 18వ వచనం. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. ఎప్పుడు? భార్యలకు విధేయత అనేటువంటి ఆజ్ఞించిన ఎమ్మటే చెప్పేటువంటి ఈ యొక్క వాక్య భాగం. ఎవరండి? ఒక పిల్లవాడు ఒక స్వభావాన్ని ధరించుకున్నాడు అంటే దాని యొక్క కారణం ఎవరవుతారు? పేరెంట్స్ అవుతారు. అంటే ఒక పిల్లవానికి ఒక మంచి స్వభావం వచ్చిందంటే, బాబు దొంగతనం చేయడం మంచిది కాదు అని ఎవరు చెప్తారు? తల్లిదండ్రులే చెప్తారు. అంటే వాడు దొంగతనం చేయకుండా ఉండాలి అంటే దానికి పునాది ఎవరు? తల్లిదండ్రులు. వాడు అబద్ధం ఆడకూడదు అని ఆడకుండా ఉండాలి అంటే దానికి పునాది తల్లిదండ్రులు. వాడు మంచి కార్యాలు చేయాలి, కాపీ కొట్టకుండా పాస్ అవ్వాలి, అన్యాయం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, ఇటువంటి మంచి స్వభావాలన్నీ కూడా రావాలి అంటే తల్లిదండ్రులు చూసి వారు నేర్చుకుంటూ ఉంటారు. అంతేనండి? అంతేనా? అలాగే ఇక్కడ భార్య కూడా విధేయత చూపించాలి అంటే భర్త యొక్క బాధ్యత ఏమిటి? అక్కడ మీ భార్యలను ప్రేమించుడి. ఈ ప్రేమ అనేది ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ ఫౌండేషన్ టు ద పిల్లర్ దట్ వీఆర్ సీయింగ్ ఫిట్టింగ్ టు ద లార్డ్. ఈ యొక్క పిల్లర్ వేయాలంటే ఆ పిల్లర్ కింద ఫౌండేషన్ ఉండాలి. ఆ ఫౌండేషన్ ఏమిటి అని ఇక్కడ చెప్తున్నాడంటే, భర్తలారా మీ భార్యలను ప్రేమించు. చాలా కష్టమైనటువంటి పని. భర్తలు ఎప్పుడు భార్యను బాగా ప్రేమిస్తారంటే పెళ్లికి ముందు బాగా ప్రేమిస్తారు కదా. నేను నా సంగతి నేను చెప్తాను. ఓకే, నేను కూడా పెళ్ళయి ఇది 11వ సంవత్సరం కాబట్టి కొద్దిగా నీకన్నా కొద్దిగా తక్కువ అయినప్పటికీ ఎక్స్పీరియన్స్ ఉంది. 10 years 11 years ఎక్స్పీరియన్స్ ఇస్ ఫెయిర్ ఎనఫ్, గుడ్ ఎనఫ్, రైట్? సో 11 years ఎక్స్పీరియన్స్లో చెప్తా ఉన్నాను. ఫస్ట్ ఇయర్ ఏదో అంటారు కదా, స్వర్ణముఖి, తర్వాత జ్వాలాముఖి, ఈ ముఖి ఆ ముఖి. ఓకే, ఫస్ట్ హనీమూన్ పీరియడ్, దాని తర్వాత ఫుల్ ఫైటింగ్ పీరియడ్. ఓకే, సో ఈ విధంగా మనం చూసుకున్నట్టు భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి. ఏ విధంగా ప్రేమించాలంట? మీ యొక్క సొంత ఎఫీషియల్ రాసిన పత్రిక 5వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. ఎఫీషియల్ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఇంకా చక్కని మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. ఆ మాటలు కూడా మనం చదువుకొని త్వరగా ముగించేసుకుందాం. చాలా మటుకు 22 నుంచి మనం చూస్తున్నట్లయితే 25వ వచనం చదువు. పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. ఏ విధంగా ప్రేమించాలంట? భార్యల్ని ఏ విధంగా ప్రేమించాలంట? క్రీస్తు సంఘాన్ని ఏ విధంగా ప్రేమించాలో చాలా కష్టం. ఏ విధంగా ప్రేమించారు? సంఘం ఎలాగుందేంటి, అలాగుందేంటి, అదేంటి ఎలా చేస్తుందేంటి, అలా చేస్తుందేంటి, అలా ఉండిందేంటి, ఎలా ఉండేది? క్రీస్తు ప్రభు ఏమీ అనలేదు సంఘాన్ని గురించి, జస్ట్ ప్రాణం పెట్టారు. ఏమైనా ఒక్క కంప్లైంట్ అయినా ఉందా సంఘం గురించి? ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క సంఘాన్ని గురించి ఆయన ప్రాణం పెట్టారు. దేవుని యొక్క సంఘాన్ని గురించి ఆ విధంగా ఎందుకు ప్రాణం పెట్టారు? ప్రేమించి వదిలేలేదు. ప్రేమించకపోతే వదిలేయవచ్చు. తను ఉన్నటువంటి శిథిలమైనటువంటి పగిలినటువంటి స్థితిలో సంఘాన్ని వదిలేయవచ్చు ప్రియమైన వాళ్ళరా. కానీ ప్రభు వారు వదలలేదు. వదలకుండా ఏం చేశారు? ప్రేమించారు. ఏ విధంగా ప్రేమించమని? మీ యొక్క స్వంత శరీరంలో వలె. లైక్ యువర్ వైఫ్. వై వీ నీడ్ టు లవ్ అవర్ వైఫ్స్ లైక్ అవర్ ఓన్ బాడీస్, రైట్? బికాస్ వీఆర్ వన్ బాడీ, a husband and a wife. Therefore shall a man leave his father and mother and unite to his wife, and they shall become one. The two shall become one. కాబట్టి మా యొక్క శరీరాన్ని ఏ విధంగా ప్రేమించుకున్నాం అదే విధముగా ప్రేమించమని ఆదేశం. అది భర్తలకు. అది దేనికి? అది పునాది, పిల్లలు కాదు.
That is the foundation. It is not a pillar. What is the pillar? Pillar is that fitting to the Lord. As the women submit to the authority of the husband, the foundation for that submission is love. భార్యలుని ప్రేమించకుండా నన్ను సబ్మిట్ అయిపోవాలి అంటే ఎక్కడ కుదురుతుంది? అది జరగని పని. మార్పు, మ్యారేజ్ అనేదంట ఈ మధ్యన 2003లో మా యొక్క సంఘంలో జెరూషా when we got married in September, and in October of that year we were in this church, Bible Baptist Church, and they ran a series of messages on family. And one of the Sunday, I think that was the first Sunday that we were together in the church, ఆ సంఘంలో. అయితే ఆ సంఘంలో ఆ యొక్క ఆదివారం దినాన్ని ఒక ప్రసంగం చేశారు ప్రసంగికుడు. I think I don't know who made that, but he made us go through the vows again. రెండోసారి మరి ఏవైతే మరి వివాహ సమయంలో చెప్పామో అవన్నీ కూడా మళ్ళీ చదివించి ఒక మాట చెప్పారు. ఆయన ఏం చెప్పారంటే, మ్యారేజ్ ఇస్ ఎ యూనియన్ బిట్వీన్ టూ ఫర్గివర్స్ అంట. ఎ గుడ్ మ్యారేజ్ ఈజ్ అ యూనియన్ బిట్వీన్ టూ ఫర్గివర్స్. అనగా నేను మరి ఫర్గివింగ్ నేచర్ చూపించాలా నా భార్యకి, అదే విధంగా నా భార్య కూడా షుడ్ ఫర్గివ్ మీ. It is the best marriage can happen in these situations. It's a union between two forgivers. కాబట్టి భార్యలను ప్రేమించే విధానం ఏమిటి అంటే, తన యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా మరి సంఘాన్ని గురించి తన ప్రాణం పెట్టారో ఆ విధముగా మరి ప్రాణం పెట్టేటువంటి విధంగా మనం మన భార్యలను మరి ప్రేమించాలి అని చెప్పేసి మనకి ఆదేశం ఉంది. 2 ప్రెషియస్ వీకర్ వెసల్స్ అని వాడారు. పేతురు రాసిన పత్రిక 3 అధ్యాయం చూసినట్లయితే ఒకసారి ఆ మాట కూడా మళ్ళీ ఒకసారి చూద్దాం. భార్యను ఎలాగ ప్రేమించాలని పేతురు గారు చెప్పారు, ఆ మాట కూడా చూద్దాం. 3వ అధ్యాయం. అటువలే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీన ఘటమని భార్యను సన్మానించి. బలహీన ఘటం ఏ విధంగా ప్రేమించాలంట? వారు బలహీనమైనటువంటి కాదు. బలహీనం అంటే వీక్ అని కాదు. వీక్ అంటే ఇప్పుడు సపోజ్ మనం నాకు చేతిలో ఒక మంచి డైమండ్ ఉందనుకుందాం, ఓకే? ఎక్కడైతే కార్పెట్లో ఉన్నాయి కానీ ఇండియాలో అంత మార్బుల్ ఫ్లోర్స్ ఉన్నాయి. ఆ డైమండ్ నా చేతిలో పట్టుకొని జాగ్రత్తగా చూస్తుంది. డైమండ్ బాగుందంటే చాలా బాగుంది. డూ యూ ఎంజాయ్ దట్? యా, ఐ డూ ఎంజాయ్. ఈజ్ ఇట్ లుకింగ్ గుడ్? ఎస్, ఇట్ ఈస్ లుకింగ్ గుడ్. డూ యూ ఫీల్ ప్రౌడ్ అబౌట్ ఇట్? ఎస్, ఐ ఫీల్ ప్రౌడ్ అబౌట్ ఇట్. చేయి జారిపోయింది అనుకోండి, ఆ మార్బుల్ ఫ్లోర్ మీద లేకపోతే సిమెంట్ ఫ్లోర్ మీద మొజాయిక్ ఫ్లోర్ మీద పడిన తర్వాత ఏమవుతుంది? ఆ డైమండ్ చల్లా చెదిరైపోతుంది. అదే నా చేతిలో ఉందనుకోండి, ఎంత జాగ్రత్తగా చూస్తాను. ఎందుకు? ఇట్ ఈస్ వీక్ ఇఫ్ ఇట్ ఫాల్స్. అదవుతుందా? అది కింద పడిపోతే పగిలిపోతుంది అన్నటువంటి దృక్పథం కలిగి జాగ్రత్తగా దాన్ని నేను the weakness of that particular object is that it will break when it falls. But if it is in my hands, it is precious. ఆ విధంగా ప్రేమించాలి, ప్రెషియస్నెస్తో ప్రేమించాలి. అంటే దానికి ఉన్నటువంటి విలువను గ్రహించి మనం ప్రేమించాలి. ఈ యొక్క సంఘంలో ఒక 4 పిల్లర్స్ ఉన్నాయనుకోండి, ఆ పిల్లర్ని మీరు కదిపారు అనుకోండి, ఏమవుతుంది? కూలిపోయే ప్రమాదం. కాబట్టి జాగ్రత్తగా పునాదులను కోల్పగలరా మీరు? పునాదులను కోల్పలేదు. దేన్ని కోల్పగలరు? పిల్లర్స్ క్యాన్ బి షేకెన్. కాబట్టి ప్రేమ కలిగి జాగ్రత్త. దాట్ ఈస్ వాట్ ద వీకర్ వెసల్ మీన్స్. That is more better translation that we can give, meaning we can give to a weaker vessel. If a man is earning $150,000 a month, women are also earning $150,000 a year. So they are equally powerful. They are scientists, there are doctors, there are engineers. To what can you measure the weakness of a woman? No, that is not what the word of God is saying. When we love our spouses as the weaker vessels, that essentially means that they, being the pillar of this family, of this home, they are so fragile that we take that in our hands as so precious to enjoy it when it is in our hands. పడిపోయిందంటే విరిగిపోతారు.
అందుకని పౌలు భక్తుడు ఏమంటాడంటే వారు, అదే పేతురు భక్తుడు ఏమంటాడంటే వారు మరి బలహీన ఘటము అనగా మరి బికాస్ దే ఆర్ ప్రెషియస్ వీ నీడ్ టు లవ్ దెమ్ యాజ్ క్రైస్ట్ లవ్ ద చర్చ్. మూడవది కంటిన్యూస్లీ. యాక్చువల్ మీనింగ్ ఆఫ్ దట్ వర్డ్ ఇన్ గ్రీక్ ఆ యొక్క సందర్భాలు చూసినట్లయితే ఈ వాక్య భాగం ఏం చెప్తుందంటే, పురుషులారా మీ భార్యలను కంటిన్యూస్గా ప్రేమించమన్నాడు. కంటిన్యూస్లీ లవ్ దెమ్. దిస్ వన్ థింగ్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ హస్బెండ్స్. కంటిన్యూస్గా ఒకే రీతిగా ప్రేమించడం అనేది చాలా కష్టమైన పని. ఎందుకు అనగా ద నేచర్ ఆఫ్ హ్యూమన్ ఆర్ మ్యాన్ ఈస్ దట్ he somehow lacks the ability to pursue on a particular thing. అంటే ఏమిటి అంటే, ఒకసారి ఒక దానిని సాధించిన తర్వాత ఒక పురుషుడు ఏం చేస్తాడంటే, సాధించిన తర్వాత ఇంక దాని మీద లక్షణం పెట్టడు, నెక్స్ట్ ఏం సాధించాలా అని ఆలోచిస్తాడు. దాట్ ఈస్ మ్యాన్స్ నేచర్. సో మ్యాన్స్ ఫోకస్ ఈజ్ ఆల్వేస్ అంటిల్ he achieves it. Once he achieves it, the focus diverts to something else. That is human. That is man. Believe it or not. Believe it or not. కాబట్టి ఒక మంచి అమ్మాయి ఉందన్న, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నంత వరకు చాలా ఫోకస్గా ఉంటారు. ఆ ఫోకస్ ఎప్పుడు మారిపోతుందంటే, పెళ్ళి అయిపోయిన ఒక ఫ్యూ డేస్కి ఆ ఫోకస్ అంతా మారిపోయి నెక్స్ట్ జాబ్ లేకపోతే కారు ఇల్లు, focus will differ. People love their cars and like their wives, right? ఆ విధంగా మారుతుంది మెల్లిగా. దాని తర్వాత నెక్స్ట్ ఫోకస్. ఇంకా కొంతమంది ఇంకా మరి భ్రష్టు లేనటువంటి వాళ్ళని చూస్తే ఇంకా దే విల్ ఫాలో సమ్ అదర్ ప్యాషన్స్ ఆఫ్ దేర్ లస్ట్ఫుల్ డిజైర్స్ అండ్ దే గో విత్ అదర్ మిస్ట్రెసెస్. ఇంకా భ్రష్టు లేని వాళ్ళ జీవితాలకు వెళ్తే. కాబట్టి ఒక నేచర్ ఆఫ్ ఒక స్వభావం ఏమిటి, పురుషుల్లో ఉన్నటువంటి స్వభావం, అందరికీ ఉండే స్వభావం, నాకు నీకనే కదా, అందరికీ ఉండే స్వభావం ఏమిటి అనగా ద నేచర్ ఆఫ్ పర్సూయింగ్ ఈజ్ మిస్సింగ్. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, కంటిన్యూస్లీ లవ్ దెమ్ అండ్ పర్స్యూ దట్ లవ్ ఇన్ యువర్ వైఫ్, ఇన్ యువర్ స్పౌస్. That is the nature the Bible is telling. We must pursue. We should not love as though you conquered something. ఏదో సాధించాము, ఇంకా సాధించిన తర్వాత ఇంకా అక్కడ ఏమీ లేదు, ఇంకో దగ్గర ఎక్కడైనా ఉందేమో అని చెప్పి ఎదుగుతారు. కానీ తన భార్యలో ఇంకా ఏమున్నది, ఇంకా ఏం తీయొచ్చు, ఇంకా ఏమి లాగొచ్చు, ఇంకా ఎంత పొందొచ్చు, ఇంకా ఎంత ఆనందించవచ్చు, ఇంకా ఎంత ప్రేమించవచ్చు అన్నటువంటి ఆలోచన ఎప్పుడు ఉండదు. క్రీస్తుకు మాత్రం ఉంది. When God loved us, when Jesus loved the church, He is continuously loving it. He did not leave it for a single day. He is loving it every day. That is why He is transforming one point at a time, bringing the church into the likeness of Jesus Christ. He did not love and laid His life and forgot about the church. He was pursuing, and He is pursuing, and He will pursue until He returns and the church and Jesus Christ becomes one. అంతవరకు కూడా ఆ ప్రేమ కొనసాగుతూనే ఉంటుంది. హస్బెండ్స్, ఇట్స్ a challenge. Is our love to our wives a pursuing love or is it a conquering love? ఒకసారి ప్రేమించాం, అయిపోయింది, పెళ్ళి అయిపోయింది, ఇంకేం చేసి దేవుని లేదని వదిలేస్తున్నాము. వాక్యం అలా చెప్పట్లేదు. వాక్యం ఏం చెప్తుందంటే, we must pursue the love. త్వరగా వెళ్దాం. Next instruction to the husbands or fathers is a mentor to the children. He is a mentor to the children. ఏమన్నది, తండ్రులారా, పిల్లల గురించి చెప్పిన తర్వాత అంటున్నాడు, మీ పిల్లలారా అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినండి. ఎమ్మటిని ప్రభువు ఇది బట్టి మెచ్చుకోదగినది. వెంటనే తండ్రులారా మీ పిల్లల మనసు క్రొంగుకొండునట్లు వారికి కోపము పుట్టించుకోడి. ఇది తండ్రులకు ఇస్తున్నటువంటి, అంటే ఇఫ్ యు సీ ద ఫౌండేషన్స్ దట్ హీ ఈస్ లేయింగ్ అపాన్ ఈచ్ అండ్ ఎవ్రీ హస్బెండ్ అండ్ ఎ ఫాదర్ అండ్ ఎ మేల్ అండ్ ఎ చైల్డ్ హియర్ ఈస్ వెరీ ప్రొఫౌండ్. అంటే ఈ పిల్లర్స్ కట్టబడాలి అంటే ఫౌండేషన్ గురించి మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతున్నారు? తండ్రులారా, ట్రీట్ దెమ్ జెంట్లీ. చాలా జెంట్లుగా ట్రీట్ చేయాలి చిల్డ్రన్, చాలా జెంట్లుగా ట్రీట్ చేయాలి. నెక్స్ట్, ఎంకరేజ్ దెమ్, నాట్ డిస్కరేజ్ దెమ్. We must encourage them to do good and reward them when they do good. Next, discipline and instruct. I am just running through some verses here. Fast get time.
కాబట్టి ఇన్స్ట్రక్షన్ అనేది తల్లిదండ్రులు, తండ్రి మరి పిల్లలకి ఇవ్వాల్సినటువంటి మరి పరిస్థితి ఉన్నది అని జ్ఞాపకం చేసుకోవాలి. మరి పిల్లలు ఒబీడియన్స్ చూపించాలి అంటే దానికి కారణం ఎవరు? తల్లిదండ్రులుగా మనము నేర్పాలి. మనము ఒబే చేసి మనము నేర్పినటువంటి ఆ యొక్క మరి ప్రక్రియ, ఆ యొక్క స్వభావం చూపించడం వల్ల ద సెకండ్ పిల్లర్ ప్లీజింగ్, ఇట్స్ అ ప్లీజింగ్ సాక్రిఫైస్ టు ద లార్డ్ అని చెప్పుకోవాలి. ప్రియమైన వాళ్ళ ఒక several months ago or several years ago, I heard a story which is quite touching, heart touching story. ఒక కథను విన్నాను. అది నిజమో కాదో నాకు తెలియదు, అది నిజంగా జరిగిందో కాదో నాకు తెలియదు, కానీ ఆ యొక్క కథ వింటున్నప్పుడు నిజంగా జరిగిందనే నాకు అనిపిస్తుంది. ఏమిటంటే ఒక పాస్టర్ గారు ఉన్నారు ఒక ఊరిలో. ఒక పాస్టర్ గారు, ఆయనకి ఒక చిన్ని కుమారుడు, ఒక 8 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. 8 సంవత్సరాల కుమారుడు ఒక దినాన్ని చాలా మరి అస్వస్థత పొంది మరి హాస్పిటల్కి తీసుకువెళ్ళడం జరిగింది. మరి హాస్పిటల్లో ఆ యొక్క మరి వైద్యులు అన్నారు, ఈ యొక్క బాబుని కొంతకాలము ఇక్కడ ట్రీట్మెంట్లో ఉంచాలి అని చెప్పేసి మరి ఆ యొక్క వైద్యులు ఆ యొక్క పాస్టర్ గారితో అన్నారు. పాస్టర్ గారు అన్నారు, సరే నాకేం ప్రాబ్లం లేదనగా కొన్ని దినాలు గడిచిన తర్వాత వైద్యులు అన్నారు, అయ్యగారు, పాస్టర్ గారు, నీ యొక్క కుమారుడికి ఇంకా ఎన్నో దినాలు లేవు, కొన్ని దినాల్లో చనిపోబోతున్నాడు. ఎందుకనగా ఈ వ్యాధి ఇట్స్ అ టర్మినల్ ఇల్నెస్. It is a disease that he got, that it is a terminal illness and he's going to die in a few days. చాలా విచారకరమైనటువంటి ఆ యొక్క మరి మాట, ఆ యొక్క వాక్కు మరి ఆ యొక్క వైద్యులు పాస్టర్ గారికి ఇవ్వడం జరిగింది. పాస్టర్ గారు చాలా మరి దుఃఖపడ్డారు. ఉన్నటువంటి ఒకే ఒక మరి యవన స్థితిలో ఉన్నటువంటి ఆ యొక్క కుమారుడు మరణించుచున్నాడు అన్నటువంటి వార్త ఏ తల్లిదండ్రికి కూడా అది ఒక మంచి వార్త కాదు. ఆ యొక్క వార్త వినిన తర్వాత తన గుండె మరి పగిలినటువంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి ఆ యొక్క తండ్రి గారు. అయితే తండ్రి గారు ఇంటికి వెళ్ళారు. చాలా ఏడ్చిన తర్వాత ఏ విధంగా తన కుమారుడికి యొక్క వార్త చెప్పాలి, ఏ విధంగా ఆ యొక్క వార్తను అందించాలని ఆలోచన చేసి ఎలాగైనా సరే ఇంకా మరి 2-3 దినాల్లో చనిపోతున్నాడు అనగా మరి ఆయన యొక్క వార్డులోకి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు తన కొడుకుతో మరి ఒక వాక్యాన్ని పంచుకున్న తర్వాత వాక్యం చదువుకున్నారు, బలపరిచాడు. మరి ఆ యొక్క వాక్యం చదివిన తర్వాత ప్రార్థన కూడా చేశారు పాస్టర్ గారు. అయితే ఆ యొక్క పాస్టర్ గారు చెప్పవలసినటువంటి వార్త చెప్పడానికి మరి సమయం వచ్చింది. When the time came when the pastor has to tell the news to the son, అప్పటికి ఆ యొక్క మరి వార్త అందించినప్పుడు ఆ యొక్క వార్త అందించవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ యొక్క కుమారుడితో చెప్తా ఉన్నాడు, సన్, the doctors did not promise more than few days in your life. నీ యొక్క జీవితంలో మరి 3-4 దినాలు దాని తర్వాత మరి నువ్వు చనిపోతావు అన్నటువంటి మాట చెప్పిన తర్వాత ఆయన ఒక ప్రశ్న అడిగాడు, Are you afraid to meet Jesus అని అడిగాడు. నువ్వు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళబోతున్నావు, నాకు తెలుసు. You have accepted Jesus Christ as your personal savior. So when you die, you will go to glory. సో ఈ పాస్టర్ గారు ఒక క్వశ్చన్ అడిగారు, నువ్వు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళబోతున్నావు, ఆయన చూడటానికి నీకు భయం వేస్తుందా? Are you afraid to meet Jesus అని అడిగితే ఆ కొడుకు కన్నీళ్లతో ఒక సమాధానం చెప్పాడట. ఏం సమాధానం చెప్పాడంటే, నాట్ ఇఫ్ హీ ఈజ్ లైక్ యూ అన్నాడట. నాట్ ఇఫ్ హీ ఈజ్ లైక్ యూ డాడ్. తండ్రులు ఉన్నారు కదా, ఎంతమందిని యేసయ్యను చూపించారు పిల్లలకి. వారు మరణ స్థితిలో ఉన్నప్పుడు నీవు యేసుక్రీస్తు ప్రభువుని మరి ఎదుర్కోవడానికి వెళ్తున్నావు, నీకు భయం వేస్తుందా అని అడిగితే, నీలా ఉంటే యేసయ్య నాకెందుకు భయం అని ఏనాడైనా చెప్పగలరా మన పిల్లలు? సమాధానం, men, fathers must give Jesus to their children. That is the word of God. అదే చెప్తుంది. తండ్రులారా, మీ పిల్లలను మనసు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టించుకోండి. Instruct a child in the way that he should go, and when he grows, Proverbs 22:6, when he grows, the training will not. Actually గా ఆ యొక్క మాట అర్థం ఏమిటి అంటే, మన యొక్క పిల్లల్ని ట్రైనింగ్ చేస్తే ఆ ట్రైనింగ్ అంట పిల్లల్ని వదలదంట. అది దాని మీనింగ్ అంట. When I heard that meaning, it really made sense. The training will not leave the child, not the child leaving out the training. The training will hold that man. It will never leave. మా తల్లిదండ్రులు సినిమాలు చూపించి సినిమాలు చూడకూడదని నేర్పించారు. Never our family went to a theater. That is how we are raised. I'm not saying that's holy. No. But that's the training.
Never I went. Even if I want to go now, I cannot. It is like my legs would be bound to some pillars. I need to break that strongholds to go into a theater. I cannot drag myself. The training will never leave me. It is not in me. It is the training that's not leaving in me. So, fathers must instruct, discipline and instruct. Finally, masters must show meekness. Meekness is power under control. Employers అయిన వారు ఏ విధంగా బిహేవ్ చేయాలంట ఈ మాటలు 4వ అధ్యాయం మొదటి వచ్చిన గౌతమ్ బ్రదర్ ఐఎమ్ స్టెప్పింగ్ ఆన్ యువర్ షూస్ నెక్స్ట్ వీక్ గౌతమ్ బ్రదర్ కదా. యజమానులారా, పరలోకమందు మీకును యజమానుడు ఉన్నాడని ఎరిగి న్యాయ విధమైన ధర్మానుసారమైనది మీ దాసులు ఎడల చేయుడి. మీక్నెస్. యు హ్యావ్ పవర్. ఎవ్రీబడి నోస్ ఇట్. యు క్యాన్ sack or you can remove people. Everybody knows it. భయపెట్టొద్దు అన్న మాట ఉన్నది. నీ యొక్క ఎంప్లాయీస్ ని భయపెట్టొద్దు. ట్రీట్ దెమ్ జస్ట్లీ, ట్రీట్ దెమ్ ఫేర్లీ. ఇంకా ఓనేసిమస్ గురించి మనం మాట్లాడుకుంటే మాట్లాడదాం అనుకున్నాం, కానీ ఓనేసిమస్ గురించి పౌలు ఏమంటాడంటే ట్రీట్ హిమ్, హీస్ అ స్లేవ్. ఓనేసిమస్ ఈజ్ అ స్లేవ్, రైట్? ఫైల్ మనకి రాస్తూ అంటారు ట్రీట్ హిమ్ యాజ్ యువర్ బ్రదర్. స్లేవే, కరెక్టే. ఎంప్లాయీ రైటే, కానీ ట్రీట్మెంట్ ఎలాగా? యాజ్ అ బ్రదర్ అండ్ సిస్టర్ ఇన్. కాబట్టి సో దిస్ ఈస్ ద హోమ్. ద ఫోర్త్ ఈజ్ ద రూఫ్. ఇదన్నీ చేసినట్లయితే ఇట్ ఈస్ సర్వింగ్ ద లార్డ్. సో ఎ ఫ్యామిలీ స్టార్ట్స్ విత్ హస్బెండ్స్ లవ్. పునాదులు కదిలితే కుటుంబాలు ఉండవు. పునాదులు కదిలితే కుటుంబాలు ఉండవు. ఏమిటి ఆ పునాది? ద ఫస్ట్ వన్ ఈస్ హస్బెండ్స్ మస్ట్ లవ్ యాజ్ క్రైస్ట్ లవ్ ద చర్చ్. Fathers must mentor their children so that it is a pleasing sacrifice to the Lord. And masters must show meekness so that the pillars are built on the foundations of a husband, of a father, or a man, or a master, so that they all together serve the Lord. Then the families can say Christ is the head of the house, an unseen guest at every meal and at every conversation, silent listener. That is when we can say it's a challenging to husbands first. It's challenging to men first. This all will happen. When it will happen? Can never happen in an unbelieving home. It can only happen when you are raised with Christ. Colossians chapter 3:1, it says, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు అయితేనే. లేపబడకపోతే మామూలే, తగులే, ఫైటింగ్సే, జ్వాలాముఖిలే. ఇంట్లో ఏడెలగొన్నావు, ఏంటి అలగొండవు, ఇదే పని. ప్రియమైన వాళ్ళరా, భార్యను ప్రేమించాలా, పిల్లల్ని ఆదేశించాలా. అంత మాత్రమే కాదు, కానీ మన కింద ఉన్న వారిని, ద గ్రేట్నెస్ ఆఫ్ అ మ్యాన్ is the way that he shows his attitude towards a lower ability man. ఆ విధంగా మన యొక్క స్వభావం ఉండాలని ప్రభు పేరట ఈ యొక్క సాయంకాల